ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ దినము ఉదయకాలంలో మీకందరికీ పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక, అభిషేకము సత్యమే. పరిశుద్ధుని వలన అభిషేకము నొందిన వారికి ఎవరు కూడా వివేచింపచేయనక్కరలేదు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా అభిషేకము పొందినవారు. క్రైస్తవుడు అనగా అభిషేకము నొందినవాడు. అభిషేకములో అధికారం ఉన్నది. పరిశుద్ధతలో పెంపారటం వలన అభిషేకము వృద్ధి పొందుతుంది. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు మనము కోల్పోయిన మహిమను తిరిగి సంపాదించడానికి మరణ ద్వారము గుండా వెళ్ళవలసి వచ్చెను. ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోసినాడు. ఆ సాయంకాలం శిలువలో తన ప్రాణం వదిలిన ప్రభువుని ఆ ఇద్దరు ధనవంతులు, అలాగే భక్తి కలిగిన వారు, ప్రభు మీద విశ్వాసం కలిగిన వారిద్దరు, అరిమతయ యోసేపు అలాగే నీకోదేము, యేసు ప్రభు యొక్క శరీరాన్ని దించి యోసేపు కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఆయన ఉంచారు. ఆ సమాధి సమీపములో ఉండిన గనుక ఆ రోజు యూదులు సిద్ధపరచు దినము అయినందున వారు అందులో యేసును పెట్టిరి. ఆ స్థలము కొంతమంది స్త్రీలకు కూడా తెలుసు. మగ్దలేని మరియా, షలోమి, తల్లి అయిన మరియా, వేరొక మరియా, వారందరికి కూడా తెలుసు కనుక ఈ స్త్రీలు అందరూ కూడా మాట్లాడుకొని ఆయన శరీరాన్ని, సమాధిలో ఉంచబడిన శరీరాన్ని అభిషేకించాలని, ఆయనకు తైలం రాయాలని, సుగంధ ద్రవ్యాలు రాయాలని ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, సరిగ్గా ఇదే సమయము, ఈరోజు ఆదివారం కదా, ఇంకనూ చీకటిగా ఉన్నది. యేసు ప్రభు ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఏకాంత ప్రార్థనకి తండ్రి సన్నిధిని వెతుకుతూ అరణ్య ప్రాంతానికి వెళ్ళేవాడు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం అదే సమయంలో ఉన్నాము. ఆ రోజున మగ్దలేని మరియ ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు పెందలకడనే సమాధి యొద్దకు వచ్చింది. వారికి యేసు ప్రభు తిరిగి లేస్తాడను అనే విషయము వారికి ఏమాత్రము గుర్తులేదు, ఆ ఆలోచన లేదు. ప్రాణము లేని ఆయన శరీరాన్ని సుగంధ తైలాలతో నింపాలని, ఆయన శరీరానికి రాయాలని కొంతమంది స్త్రీలు అక్కడ
ఉదయకాలంలో పెందలకడనే సమాధి యొద్దకు వెళ్ళారు. అయితే వేరొక సువార్తలో, మిగిలిన 3 సువార్తల్లో మనం స్త్రీలము కదా, మరి అంత పెద్ద రాయి ఎవరు దొర్లిస్తారని అనుకున్నారు. కానీ వారు వెళ్ళి చూస్తే అక్కడ రాయి దొర్లింపబడింది. దేవుని సన్నిధికి, దేవుని దర్శనమును వెతుకుతూ, ఆయన ప్రసన్నతను వెతుకుతే మనకు తెలియకుండగా మనకు అడ్డుబండలుగా ఉన్నవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ మగ్దలేని మరియమ్మ సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండటం చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునొద్దకు, యేసు ప్రభు ప్రేమించిన మరి ఒక శిష్యుడు యోహాను యొద్దకు వచ్చి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయినారు, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. సమాధిలో ప్రభు లేడు, రాయి దొర్లింపబడింది. మరి ఆయన్ని ఎవరో ఎత్తుకొని పోయినారు, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని ఆమె వెళ్ళి పేతురికి, యోహానుకి చెప్పినది. కాబట్టి పేతురు, యోహాను పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధి యొద్దకు వచ్చినారు. ఇద్దరు కలిసి పరిగెత్తుచుండగా యోహాను కుర్రోడు గనుక పేతురు కంటే ముందుగా సమాధి యొద్దకు వచ్చాడు. కానీ భయం వేసి లోపలికి చూడలేకపోయినాడు, బయటే నిలబడ్డాడు. పేతురు వచ్చాడు. లోనికెళ్ళి తొంగి చూస్తే లోపల నారబట్టలు పడి ఉండుట చూచెను. గాని సమాధిలో ప్రవేశింపలేదు. యోహాను తొంగి చూచాడు. భయం వేసిందేమో, మామూలుగా సమాధులంటే ఎవరికైనా భయమే. కుర్రోడు గనుక బయటే తొంగి చూశాడు. లోపల నారబట్టలు కనబడ్డాయి. లోనికి వెళ్ళలేకపోయాడు. అంతలో పేతురు వచ్చాడు. అక్కడికి వచ్చి పేతురికి భయం లేదేమో, ధైర్యం ఉండవచ్చు. సమాధిలో ప్రవేశించాడు. నారబట్టలు పడి ఉండుట, తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. చిందరవందరగా లేకుండా ఆయన నారబట్టలు, తల రుమాలు అన్ని కూడా శుభ్రంగా మడతబెట్టి ఉన్నవి, చక్కగా తలపాగ మీద, తలగడ దగ్గర. అప్పుడు మొదట సమాధికు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము అనే లేఖనం వారికి ఇంకా తెలియలేదు. యేసు ప్రభు మరణాన్ని జయించి లేస్తాడు అనే విషయము వారు ఇంకా ఎరగలేదు. ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు అనేక సార్లు వారికి చెప్పాడు. అయినా కూడా ఇప్పుడు వారికి అర్థం కాలేదు. ఏమో ఎవరెత్తుకుపోయినారో అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ప్రభు లేస్తాడు అనే విషయం వారికి ఇంకా ఆ గ్రహింపు లేదు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయినారు.
సీమోను పేతురు, యోహాను సమాధిలో తొంగి చూచినారు. మరి లోపలికి ప్రవేశించినారు. నారబట్టలు అలాగే తల రుమాలు ఒక చోట చుట్టి పెట్టి ఉన్నారు. మరి వారిద్దరు కూడా మరి ఆయన ఏమైనాడో మరి ఆ విషయాలు వారికి తలపోసుకుంటున్నారు. కానీ ఏమో అనుకుంటూ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయినారు. కానీ మగ్దలేని మరియమ్మ మాత్రం వారు వెళ్ళిపోయినా, మిగిలిన స్త్రీలందరూ కూడా వెళ్ళిపోయినా, ఈమె ఒక్కటే సమాధుల తోట అంటే అక్కడ సమాధి ఒక్కటే ఉండేది. తోటలో సమాధి ఉంది. ఆ సమాధి గుహ ఉండి ఆ తోట అంతా కూడా వెతుకుతుంది. ఆమె సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. అందరూ వెళ్ళిపోయినారు కానీ ఆమె వెళ్ళిపోలేదు. బయట నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా, ప్రియమైన సహోదరులారా, అందరూ వెళ్ళిపోయినారు, నేను కూడా వెళ్ళిపోతాను అనుకోలేదు ఆమె. కానీ ఆమెకు ఒక పట్టుదల. నా జీవితాన్ని ప్రభు ఎంతగా మార్చాడో. 7 దయ్యాలు పట్టినాయి ఆమెకు. 7 దురాత్మలు కలిగిన ఆమె లోకంలో లేని అలవాటు లేదు ఆమెకి. ఆమె జీవితము చిరిగిన విస్తరలాగా, గతికిన బ్రతుకులాగా, నీచమైన ప్రవర్తన కలిగి విలువలు లేని జీవితం ఆమెది. కానీ ప్రభువు ఆమె జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చినాడు. ఆమె మనస్సు పవిత్రపరచబడినది. ఆమె బ్రతుకు సంపూర్ణముగా మార్చబడినది. పూర్తిగా ఆమె పసిబిడ్డలాగా క్రీస్తు వెంట నడిచెను. ఆయన శరీరంతో లేకపోయినా ఆయన్ను ఉంచిన ఆ స్థలమంతా వెతుకుతుంది, ఏడుస్తుంది. ఏడుస్తూ సమాధిలోకి తొంగి చూసింది. చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు యేసు ప్రభు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చొని ఉండుట ఆమె చూచింది. పేతురుకి, యోహానుకి, మిగిలిన స్త్రీలకి సమాధిలో ఎవరూ కనబడలేదు. నారబట్టలు, తలపాగా మాత్రమే కనబడ్డాయి. వారు ఏం జరిగిందో అనుకుంటూ వారు వెళ్ళిపోయారు. మగ్దలేని మరియకు వెళ్ళాలనిపించలేదు. ఆమె ఏడుస్తుంది ప్రభు కోసం ఏడుస్తుంది. అలా ఏడుస్తూ సమాధిలో తొంగి చూసింది. ఆమెకు ఆశ్చర్యం కలిగింది. తెల్లని వస్త్రాలు ధరించిన 2 దేవదూతలు ఆమెకు కనబడ్డారు. వారు తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు కూర్చుని ఉన్నారు. వారు అన్నారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని వారు అడిగారు. ఆమె అంటుంది, అయ్యా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయినారయ్యా. ఆయనను ఎక్కడ ఉంచినారో మీరు తెలుపుతారా? ఆయన ఎక్కడ ఉంచినారో నాకు తెలియలేదయ్యా అని వారితో చెప్పింది ఆమె.
ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి వెనక వైపున యేసు ప్రభు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ప్రభు ఆమెను అడిగాడు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడిగితే ఆమె అన్నది, ఆయన్ను ఆమె ఏమనుకున్నదంటే తోటమాలేమో అనుకున్నది. మొత్తం ఆ తోటకి ఈయన కాపలాదారుడేమో అనుకొని, అయ్యా, నువ్వు ఇక్కడే ఉంటావు కదా ఎప్పుడు, నీకేమైనా తెలిసింటే ఆయన ఎక్కడ ఉంచినారో నాకు చెబుతావా? నేను ఆయన ఎత్తుకొని పోతానయ్యా అని చెప్పింది ఆమె. నీకేమైనా తెలిసింటే చెప్పయ్యా, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయినారు అని యేసు ప్రభువునే ఆమె అడిగింది. తనతో మాట్లాడేది యేసు ప్రభువే అనే సంగతి ఆమెకు తెలియలేదు. ఏడుస్తుంది పసిబిడ్డలాగా. ఈ సన్నివేశం ఎలా ఉంటుందంటే, పాలు తాగే పసిబిడ్డ తల్లి కనబడకపోతే ఏడుస్తారే, అలా ఉంది మగ్దలేని మరియమ్మ ఏడుపు. యేసు ప్రభు కోసం ఆమె ఏడుపు పాలు తాగే పసిబిడ్డ తన తల్లి కోసం ఏడ్చినట్టుంది. ఆమె ఏడుస్తూనే ఉంది, అయ్యా, నా ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయినారయ్యా, నీకు తెలిసింటే చెప్పయ్యా అని అడుగుతుంది ఆమె. ప్రభు ఆమెను చూసి పేరు పెట్టి పిలిచినాడు, మరియా అన్నాడు. మరియా అనగానే ఆమెకు అర్థమైంది, యేసు ప్రభు శిరధారిగా ఉన్నప్పుడు ఎలా పిలిచేవాడో ఆమెకు గుర్తు కనుక వెంటనే ఆమె కనుక్కున్నది. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అనగా బోధకుడా, ప్రభువా అని అర్థం. ఆయన కాళ్ళు పట్టుకోబోయింది. ప్రభు అన్నాడు, అమ్మా, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, ఎక్కిపోలేదు, కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుము అనెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచినానయ్యా, ఆయన నాతో ఈ మాటలు చెప్పినాడని శిష్యులకు తెలియజేసినది. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో నా తండ్రి మీ తండ్రి, చూడండి, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. ఈ విషయాన్ని మనకు బాగా అర్థం కావాలంటే, యాకోబు కుమారులు 12 మంది. యేసు ప్రభు చెప్పినట్లే ఐగుప్తులో ఉన్న యోసేపు కూడా
మిగిలిన అన్నలతో చెప్పాడు ఇదే మాట. ఆదికాండం 45వ అధ్యాయంలో ఒకే తండ్రికి పుట్టారు 12 మంది. తల్లులు వేరు. అయితే యోసేపు కూడా అన్నలతో మన తండ్రి అనలేదు, నా తండ్రి అంటున్నాడు. 45వ అధ్యాయం 9వ వచనంలో, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసిస్తావు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రె మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. అలాగే 13వ వచనం, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి. అలాగే 18వ వచనం చూడండి. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి, మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులు మీకిచ్చెదను. నా తండ్రి అంటున్నాడు. అలాగే మీ తండ్రి అంటున్నాడు. అంటే యోసేపు వేరు, అన్నలు వేరు. యోసేపు తండ్రిని సంతోషపెట్టేవాడు, అన్నలు తండ్రిని దుఃఖపరిచేవారు. వాళ్ళందరూ కూడా ఒకే తండ్రికి పుట్టారు. అయినా యోసేపు మన తండ్రి అనలేదు. అలాగే ఇక్కడ మనందరికీ తండ్రి ఒక్కడే, కానీ ప్రభువుకు పరలోకపు తండ్రికి సంబంధం వేరు. మనుషులముగా మన సంబంధము పరలోకపు తండ్రితో వేరు. మనమందరం కూడా పాపులము, కానీ ప్రభు పరిశుద్ధుడు. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకము నుండి స్వరము వినబడటం మనం చూడగలం. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ మాట వచ్చినది. అలాగే ఆయన రూపాంతరపు కొండ మీద ప్రార్థనలో ఉన్నప్పుడు పేతురు, యోహాను, యాకోబులకి అదే మాట వినబడినది. కాబట్టి కుమారుడిగా యేసు ప్రభువుకి తండ్రికి ఉన్న సంబంధం వేరు. పాపులముగా ప్రభు రక్తంలో కడగబడి తండ్రితో ఉన్న మన సంబంధం వేరు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. ఈ విషయాలను అక్కడ యోసేపు సంభవంలో మనం తెలుసుకొనగలం. ప్రియమైన సహోదరులారా, ఆదికాండము 20వ అధ్యాయము 19వ వచనంలో, ఆదివారం సాయంకాలమున శిష్యులు
యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసేసుకున్నారు. అయితే ఆ రోజు సాయంకాలమే ప్రభువు తలుపులు తీయబడకుండగానే అలాగే లోపలికి వచ్చాడు. ఆయన వారి మధ్య నిలబడి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా, శిష్యులు ప్రభువును చూచి సంతోషించినారు. సమాధానం కలుగునుగాక అన్నాడు ఆయన. వారికి సమాధానం లేదు. ప్రభు ఏమైనాడో అనే విషయం వారికి అర్థం కాలేదు. సమాధిలో ఆయన ఏమైనాడు, ఎక్కడికి పోయినాడు? భయపడి యూదులకి, ఎక్కడ మేము ఎత్తుకొని పోయినామని మా మీద శాస్త్రులు పరిసయ్యులు దుమ్మిగా వస్తారేమో మా మీదికని భయపడి, మేమే యేసు ప్రభు యొక్క శరీరాన్ని దాచిపెట్టామని, వాళ్ళు మా మీద కేసు పెడతారేమోనని వీళ్ళు భయపడి వాకిలి తలుపులు వేసుకొని లోపల దాక్కున్నారు అందరూ. వారి హృదయంలో నెమ్మది లేదు, కలవరంతో ఉన్నారు, భయపడుతున్నారు, పిరికివారిగా. వారికి నెమ్మది లేదు, శాంతి లేదు. అందుకే ప్రభు వచ్చాడు మహిమ శరీరంతో. మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా, శిష్యులు ప్రభువును చూసి సంతోషించినారు. ఆయన గాయాలు, అరచేతులకి ప్రక్కలో ఉన్న గాయము, ఆయన శరీరాన్ని వీపులో ఉన్న గాయాలు చూపించాడు వాళ్ళకి. వారు ప్రభువును చూచి సంతోషించినారు. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగునుగాక, నా తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, ఫిల్ అప్ ద హోలీ గోస్ట్. ఆయన ఊదినాడు, పరిశుద్ధాత్మను పొందుడి, ఫిల్లింగ్ ద హోలీ స్పిరిట్, ఫిల్ అప్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిస్తారో అవి నిలిచి ఉంటాయని వారితో ఆయన చెప్పాడు. మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మలో వర్ధిల్లాలి, పరిశుద్ధాత్మ అభిషేకమును, శక్తిని, ప్రభావాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రభావం చేత నింపబడాలి. ఆత్మ కలిగిన వారు ఎవరి పాపములను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరి పాపములు నిలిచి ఉండనిస్తారో వారి పాపములు నిలిచిపోతాయి. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనంలో, మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమించబడతాయి, మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవని వాళ్ళతో అన్నాడు. పరిశుద్ధాత్మను కలిగిన వారు ప్రజల యొక్క పాపములను తీసివేసే, క్షమించే అధికారాన్ని ఇచ్చాడు. అందుకే మనం ఆత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను గౌరవించాలి.
వెరీ గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్. 24వ వచనంలో, ఆ సమయంలో తోమా లేడు. అక్కడ తోమా లేడు కాబట్టి మిగిలిన వాళ్ళు అన్నారు, థామస్, మేం ప్రభువును చూచినాం. ఇక్కడికి ప్రభు వచ్చాడు, తన గాయాలు చూయించాడు, పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు, సమాధానం కలుగునుగాక అన్నాడయ్యా. అంటే తోమా అన్నాడు, నాకు చెప్పొద్దు కల్లిబుల్లి కబుర్లని. నేను ఆయన చేతుల్లో ఆ మేకుల గుర్తును చూచి, నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అన్నాడు. నేను నమ్మనయ్యా. ఆయన గాయాల్లో నా వేలు పెట్టాలి, ఆయన మేకుల గుర్తులో నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచితేనే గాని నేను నమ్మను అన్నాడు. మీలాగా నేను కల్లిబుల్లి మాటలు వినేవాడిని కాదు అని అన్నాడు. లేదయ్యా, ప్రభు వచ్చాడయ్యా, చూశామయ్యా, ఆయన మాతో మాట్లాడయ్యా అంటే శిష్యులు మిగతా వాళ్ళు, తోమా నేను నమ్మను, నాకు చెప్పొద్దు కథలు అంటున్నాడు. సరిగ్గా 8 రోజులైన తర్వాత శిష్యులలో అప్పుడు తోమా కూడా అక్కడ ఉన్నాడు స్పాట్లో. తలుపులు మూయబడి ఉండగానే యేసు వచ్చి వారి మధ్య నిలిచి, బీ పీస్ అంటూ యు అన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మీకు సమాధానం కలుగునుగాక అని తోమా వైపు చూచి, తోమా ఇలారా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచయ్యా. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ప్రభు చెబుతున్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. మీకు సమాధానం కలుగునుగాక, పరిశుద్ధాత్మను పొందుడి, నా గాయాలు చూడండి, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని అంటున్నాడు. అందుకు తోమా అన్నాడు, నా ప్రభువా, నా దేవా అని ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చాడు. అందుకు యేసయ్య అన్నాడు, నీవు నన్ను చూచి నమ్మినావు, చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. నువ్వు నన్ను చూచి నమ్మినావయ్యా, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. సీమోను పేతురు అన్నాడు పత్రికలో, మీరు చూడకయే ఆయనను విశ్వసించినారు. మీ విశ్వాసమునకు ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. మీరు చూడకయే ఆయనను ప్రేమించుతూ ఉన్నారు. విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ. మొదటి పేతురు పత్రిక 8వ వచనంలో, మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆయన యందు మీరు ఆనందించుచున్నారు.
పేతురు గారు ఈ విషయాన్ని గురించి మెచ్చుకున్నాడు. మీరు ఆయన్ని చూడకపోయినా విశ్వసిస్తూ ఉన్నారయ్యా. మీ విశ్వాసమునకు ఫలం అనగా ఆత్మరక్షణ మీరు పొందుచు చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన శ్రమలను గురించి మీరేమీ గాబరా పడొద్దు అంటున్నాడు. తోమా, చూచి నమ్మినవయ్యా నువ్వు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు ప్రభు. మన భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చిన మొదటి వ్యక్తి తోమానే. చెన్నైలో మౌంట్ థామస్ అని తోమా యొక్క సమాధి ఉన్న ప్రాంతము తోమా పర్వతం అని పెట్టారు. అక్కడ తోమా శిష్యుడైన తోమా ద్వారానే మన దేశంలో సువార్త వ్యాప్తి చెందింది. తోమా చాలా బాధపడ్డాడు. నా ప్రభు నేను అనుమానించని, ఎంత దౌర్భాగ్యుడునని ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చాడు. నీవు నన్ను చూచి నమ్మినావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనంలో మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసినాడు. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. అనేక సూచక్రియలు ఆయన చేసినాడు, కానీ అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మనము నమ్మునట్లుగా, నమ్మి ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లుగా ఇవి రాయబడినాయి. ప్రియమైన సహోదరులారా, మొట్టమొదట యేసు ప్రభు మగ్దలేని మరియకు కనబడ్డాడు. ఆమె ప్రభువును వెతికింది. ప్రపంచానికి యేసు ప్రభువు లేచాడు అని ప్రకటించిన వ్యక్తి స్త్రీనే. పునరుత్థానపు సువార్తను ప్రకటించిన వ్యక్తి మగ్దలేని మరియమ్మ. ప్రభువును వెదకండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. ఆయన స్వరము, ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రసన్నత మనకు దొరుకుతుంది. ఏది దర్శనమో, ఏది దేవుడో, దైవ దర్శనం అంటే ఏంటి, ఆయన ప్రసన్నతను అనుభవించడం అంటే ఏంటి ఎరుగని పశుప్రాయమైన మనుష్యులు. దర్శనం అది కాదు. మనం ఎక్కడికో వెళ్ళి వెతికితేనే కాదు దర్శనం. మనం ఉన్న చోటే మనం పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో మనం వెతికితే ఆయన దర్శనం అవుతుంది. ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి మన మధ్యకు వస్తుంది. ప్రభు మాట్లాడతాడు, ప్రభు దర్శిస్తాడు. ఆయన ప్రసన్నత, ఆయన ప్రభావం, ఆయన బలం మనం అనుభవించగలం. ఇది దర్శనం. ప్రభువును చూడటం, హృదయంలో మార్పు రావటం, శాంతితో నింపబడటం, కన్నీళ్లు తొడవబడటం, శరీరంలో ఉన్న జబ్బులు తొలగిపోవటం, హృదయంలో ఉన్న కలవరం
తొలగిపోయి శాంతితో నింపబడటం. దర్శనం కలిగితే మానవుని జీవితం విప్లవాత్మకంగా మారుతుంది. పాత బుద్ధులు ఉండవు. మనిషి స్వరూపమే మారిపోతుంది. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. ప్రభువును చూచిన వారెవరైనా ఇతరులకు కీడు చేయరు, మేలే చేస్తారు. దర్శనం అనేది అది ఏ రూపంలోనైనా ఒక మనిషికి కలిగిందంటే ఆ మనిషి టోటల్గా మార్పు కలిగి ఉంటాడు. తన ప్రవర్తనలో మార్పు అనేది ఉంటుంది. అవిశ్వాసం ఉండదు, విశ్వాసంతో నింపబడతాడు. మగ్దలేని మరియమ్మ పూర్ణ హృదయముతో ఏడుస్తూ ప్రభువును వెతికింది. ప్రభువే ఆమెకు కనబడి ఆమెను పేరు పెట్టి పిలిచాడు. ప్రియమైన సహోదరులారా, ప్రభువు మన పేరుతో మనల్ని పలకరిస్తాడు. మనకు ఇవ్వబడిన పేరు, పెట్టబడిన పేరు, ఆ పేరు పెట్టి మనల్ని పిలుస్తాడు. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అన్నాడు. మన పేరు ప్రభువు నోట రావాలి, పరలోకములో వినబడాలి. మన పేరు సాతాను గుడారములో మారుమ్రోగాలి. పేరులో ఏముందండి అంటారు. పేర్లు కూడా చాలా ఉందండి. దావీదు అనగా దేవునికి ప్రియుడు అని అర్థం. నిజంగా దేవునికి దావీదు ఇష్టమైన వాడే. పేర్లు కూడా చాలా విలువ ఉంది. ప్రియమైన సహోదరులారా, ప్రభు యొక్క దర్శనం, ప్రభు యొక్క ప్రసన్నత, ప్రభు యొక్క మాటలు మన జీవితాలను నూతన నవజీవన మార్గంలో నడిపిస్తాయి. మన అడ్డుబండలు తొలగిపోతాయి. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి. కనుక పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రభువును వెదకండి. ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రసన్నత, ఆయన దర్శనం, ఆయన స్వరం, ఆయన పలకరింపును మనము వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. ప్రతి ఒక్కరి అనుభవం కావాలది. ప్రభు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. మరియమ్మ వ్యక్తిగతంగా ప్రభువును రుచి చూచినది కనుకనే ఆయన శరీరంతో లేకపోయినా ఆయన్ను వెతుకుతూ ఉంది. అందుకే ప్రభు ఆమెకి అందరికంటే మొదట కనపడ్డాడు. ఆమె అపొస్తలులకి వెళ్ళి చెప్పింది, ప్రభు లేచాడని, నాకు కనబడ్డాడని. వారు నమ్మలేదు. అయినా ప్రభువే వారి దగ్గరికి వచ్చాడు. మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. ఈ ఉదయకాలంలో మీకందరికీ సమాధానం కలుగునుగాక. బీ ఫిల్ అప్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధ ఆత్మను పొందుడి. అవిశ్వాసముగా ఉండక విశ్వాసులై విశ్వాసంతో ఉండండి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనకు ఎక్కడ అవిశ్వాసం పనికిరాదు, అల్ప విశ్వాసం పనికిరాదు. విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ. మన హృదయములో చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషాన్ని మనం పొందుతాం. ప్రభు లేచి ఉన్నాడు, సమాధిని గెలిచాడు. మరణమా నీ ముల్లెక్కడ అన్నాడు. మరణపు ముళ్ళను విరిచినాడు ఆయన. అనాది కాలంగా మానవుని మీద
పెత్తనం చలాయిస్తున్న మరణాన్ని ఆయన గెలిచాడు, త్రుంచివేశాడు. మానవునికి నవజీవం, నిత్య జీవాన్ని ప్రసాదించాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభువా, మీరు మా మరణాన్ని తీసుకుని మృతుల్లో నుండి మీరు లేచారు ప్రథమ ఫలముగా. మమ్మల్ని కూడా సమస్తమైన మృతమైన వాటి నుండి మీరు సజీవంగా నిలబెడుతున్నందుకై స్తోత్రాలు. మాలో ఇంకా ఎక్కడైనా అవిశ్వాసం ఉంటే తీసివేయినైనా విశ్వాసంతో నింపండి. పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మని ప్రభావాన్ని మాలో సమృద్ధిగా ఉంచండి నాయన. అగ్నిలోనూ మాకు బాప్తిస్సం ఇవ్వండి. అగ్ని బాప్తిస్సం దయచేయనైనా. అభిషేకించండి, మీ ప్రభావంతో నింపండి. అయినను మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. కనుక భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారన్నావు నైనా. భూదిగంతముల వరకు మీకు సాక్షులుగా ఉండటానికి మాకు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మను దయచేయండి. ఆత్మతో నింపు నాయన. ఏడంతల ఆత్మ మాకు దయచేయండి. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు అనుగ్రహించిన చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషముకై స్తోత్రాలయ్యా. మీ నామమునకు వందనాలు. నజరుడైన యేసుక్రీస్తు నామములో మిమ్ములని మహిమపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములో మీకందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.